చదువుతానత్తయ్య, వినండి. అమ్మా, ఈ లెటర్ మీ ముందుకొచ్చిందంటే నేను వసుంధర అక్కడ లేనట్టే. మీకిచ్చిన మాట ప్రకారం వసుంధర గారిని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి తీసుకొచ్చాను. ఇన్నాళ్లుగా వసుంధర గారిని సంతోషపెట్టలేకపోయాను. మేం సంతోషంగా ఉండడమే మీ సంతోషం అని నాకు అర్థమైంది. అందుకే వసుంధర మనసు కుదిరపడేదాకా హాలిడేకి వెళ్తున్నాం. మీరందరూ సంతోషించేలా ఒక మంచి శుభవార్తతో మళ్ళీ మీ ముందుకొస్తాం అని అన్నయ్య రాసి పెట్టాడత్తయ్య. దీన్ని బట్టి చూస్తుంటే త్వరలోనే కాకర్ల ఇంటికి వారసుడు రాబోతున్నాడు అన్నమాట. భవిష్యానంద స్వామి, వాళ్ళని ఆశీర్వదించడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఎలాగో మీకు భవిష్యత్ చెప్పడం రాదు కదా. నా మాట నెరవేర్చడం కోసం వంశీ వసుంధర్ని బయటికి తీసుకెళ్ళంటున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. అమ్మా లేఖ్య, వాళ్ళు క్షేమంగా తిరిగొచ్చేంత వరకు వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగకూడదని దేవుడికి దండం పెట్టుకోవాలమ్మా. నన్ను పూజ గదికి తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. నేను కూడా వాళ్ళు క్షేమంగా రావాలని, వారసుడితోనే రావాలని స్వీట్ బాక్స్ తీసుకుని వస్తాను అత్తయ్య. అమ్మా విన్నావా? నాకైతే తల పట్టేసినట్టుగా అనిపించింది. నువ్వేమంటావు? ఇంకా ఏమీ జరగలేదు ఐరేంద్రి. నా మనవడు ఒక్కడే ఇంటికి తిరిగొస్తాడు. వంశీ సార్ ఎక్కడికి వెళ్ళారు? వాసు, నువ్వు నాకు దగ్గరయ్యాక గొప్ప అనుభూతులు కూడా నీకు దగ్గరవ్వాలి. నీ సంతోషాలన్నీ నేను నీకు తిరిగివ్వాలి. నువ్వు కాదనువు అన్న ఆశతో నేను ఏర్పాటు చేస్తున్న ఈ కొత్త ప్రపంచం నీకు నచ్చాలి వాసు. వంశీ సార్, మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో నాకు తెలుసు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నువ్వే అంటున్నావుగా బసు, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసని. అలాగే నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో మా ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలి. లేదు వంశీ సార్, ఇలా మనం ఎవరికీ చెప్పకుండా ఇక్కడికి వచ్చేయడం అందరికీ మంచిది కాదేమో సార్. నీ మెళ్ళో నేను కట్టిన తాళి ప్రశ్నలా మిగిలిపోకూడదంటే, నేను నీ మెళ్ళో కట్టిన తాళి నీకు అవమానం భారంగా ఉండకూడదంటే, నిన్ను నిద్ర నుంచి దూరం చేసి ఎప్పటికీ నేనే నీకు దగ్గర అనే విషయాన్ని నీకు చెప్పడానికే వసు. అలా చేస్తే మన మీద మనకు నమ్మకం లేదని అందరి దృష్టిలో రుజువవుతుంది సార్. ఐరేంద్ర అత్తయ్య నేను నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవడం కోసం మనల్ని విడదీయాలని చూసింది. అప్పు మనల్ని ఆశీర్వదించకుండా దూరం పెట్టాలని చూసింది. మనం విడిపోమని నాకు నమ్మకం ఉంది వసుంధర. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం కోసం నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారు. మళ్ళీ తిరిగి మనం ఇంటికి వెళ్ళిపోయాక అందరూ అడిగే ప్రశ్నలకు నేనేం సమాధానం చెప్పాలి సార్? చూడు వసు, నువ్వు కష్టంగా ఉంటే అది నాకు సమస్యగానే ఉంటుంది. నువ్వు బాధగా ఉంటే నాకు అదోలా ఉంటుంది. నిన్ను పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకురావడమే నా బాధ్యత కాదు వసు. నిన్ను సంతోషపెట్టడం కూడా
నా బాధ్యతే వసు. అమ్మ నాతో చెప్పినట్టుగా నీకు ఏ కష్టం కలగకుండా చూసుకుంటాను. నీ చుట్టుపక్కలకి ఎవరూ రాకుండా చూసుకుంటాను. నా కోసం మీరేమైనా చేయగలరు. మీరు నన్ను సంతోషపెట్టాలని ప్రయత్నించినా, నేను మీకు దగ్గర కావాలని ప్రయత్నించినా, అక్కడ అలేఖ్య జీవితం అధోగతిగా మారిపోతుంది వంశీ సార్. ఏంటి వసు, నీకు నమ్మకం కలగట్లేదా? మీరు నా పక్కనుంటే నాకే భయం ఉండదు వంశీ సార్. కానీ దేనివల్ల అపర్ణ మేడం గారికి, ఐరేంద్రి గారికి నా మీద కోపం ఎక్కువగా ఉంది. నా మూలంగా మీ కుటుంబంలో మనస్పర్ధలు రావడం నాకు ఇష్టం లేదు సార్. మన బంధం ఎంత బలమైందో నిరూపించడానికే వాళ్ళు అర్థం చేసుకోవాలనే మనం ఇక్కడికి వచ్చాం వసు. వాళ్ళు నిన్ను అర్థం చేసుకునేంత వరకు నేను ఎదురు చూడలేను. అమ్మ కోరిక బలమైంది. అనుకున్న సమయానికే మంచి జరుగుతుంది. నేను మిమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చినందుకు ఈ విధంగా చేస్తున్నారా? నాకిప్పటికీ సంతోషంగా ఉంది, నువ్వు నాతో ధైర్యంగా ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నందుకు. ఇప్పుడు నువ్వు నా భార్య వసు. ఎవరి పర్మిషన్ తీసుకోకుండా నేను నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. కాకపోతే నువ్వు కొంచెం స్ట్రిక్ట్ కదా, అందుకే నీకు ఏం చెప్పకుండా షార్ట్ వేలో తీసుకొచ్చాను. నువ్వన్నీ మర్చిపోయి సంతోషంగా మాత్రమే ఉండాలి వసుంధరా. నువ్వేం మాట్లాడట్లేదంటే నీకిదంతా నచ్చలేదా వసు? చెప్పు వసు, నీకిక్కడ నచ్చకపోతే వేరే దగ్గరికి తీసుకెళ్తాను. అదే నీ కైలాస చంద్రుడి గుడి దగ్గరికి. నీకు ప్రశాంతత, ఆనందం అన్నీ అక్కడే దొరుకుతాయి కదా. చెప్పు వసు, నిన్నక్కడికి తీసుకెళ్ళనా? ఈ రిసార్ట్ నాకు నచ్చాలనే కదా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఇది నచ్చకపోయినా నా మనసుకు నచ్చుతుంది. మీరేం మార్చాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ వసు. నీకు నచ్చుతుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను. నా మీద నుంచి పెద్ద భారం దిగిపోయింది. ఎలాగో మనం సంతోషంగా ఉండాలని అక్కడ అమ్మ పూజలు చేయిస్తూనే ఉంటుంది. మనసు తేలిక పడ్డాక మనం ఇక్కడ నుండి బయలుదేరిపోదాం. ఓకేనా వసు? గ్రీన్ టీ వసు, నీకేం కావాలన్నా నేనే చూసుకుంటాను. తాగు. నువ్వు సంతోషంగా ఉండు. నీ ముందు వెనక నేనే ఉంటాను వసు. ఉనికి పెదవి వెనకాల ఏమిటో కలిసి మనసులో విరిసే వయసులో కలిసి మనసులో విరిసే వయసులో నీలి నీలి ఊసులు లేత గాలి బాసలు ఏమేమో అడిగినా మౌనమేళనోయి ఈ మరపురానిది. ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎంతసేపు చూస్తారు ఆనంద్ గారు? ఈ వాతావరణం చీకటి పడేంత వరకు, ఆ చీకటి మళ్ళీ తెల్లవారేంత వరకు అలేఖ్య గారు. మీరు మరీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఆనంద్ గారు. మీరిలా ఒడిలో పడుంటే నాకు మెత్తని మాటలు ఎలా వస్తాయి అలేఖ్య గారు? మీ మనసు నిండా నేనే ఉన్నాను కదా ఆనంద్ గారు. మీకు అనుమానం అక్కర్లేదు అలేఖ్య గారు. మనసులో ప్రేమ మాత్రమే పుడుతుంది, చెట్లు పుట్టలు పుట్టవు. మీ మాటలకేం గాని నన్ను వదలండి ఆనంద్ గారు. అలా అడిగే బదులు మీకేం కావాలో అని అడగొచ్చు కదా అలేఖ్య గారు. సరే, ఏం కావాలో అది కూడా మీరే చెప్పండి ఆనంద్ గారు. ఎలాగూ హనీమూన్ పోస్ట్ పోన్ అయింది, కొంచెం బాధ తగ్గేలా ఒక ముద్దు ఇవ్వచ్చు కదా అలేఖ్య గారు. అయ్యో ఆనంద్ గారు, మీరు ముద్దుతోనే ఆగండి. దయచేసి దూరంగా ఉండండి. వద్దు అలేఖ్య గారు, మీరు నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోతే నేను బాధపడతాను. మీరు నాకు దూరం కాకండి. నా జీవితాంతం మీకు తోడుగానే ఉంటాను ఆనంద్ గారు. మీరు ఇలా అంటుంటే అక్కడ అన్నయ్య వదినలు ఎంత సంతోషంగా ఉండుంటారో
నాకు అర్థమవుతుంది అలేఖ్య గారు. వాళ్ళెప్పుడూ సంతోషంగా ఉండాలనే కదా మన కోరిక కూడా. మరి మన ముద్దు ముచ్చట ఎప్పుడు తీరుతుంది అలేఖ్య గారు? దానికి ఆ తదాస్తు దేవతలే ఆశీర్వదించాలి ఆనంద్ గారు. ఈరోజు 2/2/2020 సంవత్సరం అనే సెంటిమెంట్తో నా జీవితంలో ఏదైనా వండర్ జరుగుతుందేమోనని ఇలా వచ్చాను అలేఖ్య గారు. కానీ ఏం జరగలేదు. ఆనంద్ గారు ఏమన్నారు మీరు? అదేనండి 2/2/2020 సంవత్సరం ఒకసారి కలిసిందన్న సెంటిమెంట్తో నాకు కలిసి వస్తుందని ఇలా వచ్చాను. అయ్యో, నేనెలా మర్చిపోయాను ఆనంద్ గారు? ఏమైందండి? ఈరోజు మా అక్క పుట్టినరోజు. ఎంత మంచి మాట చెప్పారు అలేఖ్య గారు. ఈరోజు వసుంధర గారు పుట్టినరోజా? అవును ఆనంద్ గారు. కానీ వంశీ సార్ అక్కని తీసుకెళ్లి చాలా గొప్పగా సెలబ్రేట్ చేయబోతున్నారన్నమాట. నిజమే అలేఖ్య గారు. అన్నయ్య ఎవరికీ చెప్పకుండా వెళ్ళాడనుకున్నాం గాని ఇంత గొప్పగా వసుంధర గారికి విషెస్ చెప్తాడని అస్సలు అనుకోలేదు. నిజంగా వంశీ సార్ సూపర్ ఆనంద్ గారు. పోన్లేండి అలేఖ్య గారు, కనీసం వచ్చే ఏడాదైనా మనం ముచ్చట తీరాలి. అప్పటిదాకా మీరు ఆగలేరని నాకు తెలుసు. ఈ ముద్దుతో సరిపెట్టుకోండి ఆనంద్ గారు. వంశీ సార్, మీరు అనుకున్నట్టుగా నేను సంతోషంగా ఉండడం కోసం మీ అభిరుచికి తగ్గట్టుగానే నేను రెడీ అయ్యాను. అసలు నా సంతోషమే మీరు నా ఎదురుగా ఉంటేనే నాకు చాలా సంతోషం. ఇంతకీ మీరెక్కడికి వెళ్ళిపోయారు? ఏం చేస్తున్నారు? నన్ను సర్ప్రైజ్ చేసి ఇంకా సంతోష పెట్టాలని చూస్తున్నారా? వసుంధర గారంటే మీరేనండి? అవును. నిజంగా పాప చెప్పినట్టు ఎంత అందంగా ఉన్నారు మీరు. పాప చెప్పడం ఏంటండి? అవునండి, గేట్ దగ్గర ఒక చిన్న పాప, అక్కడ వసుంధర గారు అని అందమైన మనిషి ఒకరుంటారు, ఆమెకి గులాబీ పువ్వులు ఇవ్వమని ఆ పాప మాతో చెప్పింది వసుంధర గారు. తీసుకోండి వసుంధర గారు. నేను కూడా గులాబీ పువ్వులనిస్తాను. థ్యాంక్ యూ. ఈ గులాబీ పువ్వులు మొక్కల మీద కంటే మీ చేతుల్లో ఉంటేనే చాలా బాగున్నాయి వసుంధర గారు. ఈరోజు మొత్తం మీరు సంతోషంగా ఉండాలని, ఈ క్షణాలు ఈ గులాబీ పూలతో మధురంగా గడిచిపోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, మీతో ఒక సెల్ఫీ. అలాగే. చిన్న పాప నాకు గులాబీ పువ్వులు ఇవ్వమని చెప్పడం ఏంటి? వంశీ సార్ నన్ను నిజంగా సంతోషం మాత్రమే ఉండే ఈ నిలయానికి తీసుకొచ్చారా? ఇంతకీ వంశీ సార్ ఎక్కడికి వెళ్ళినట్టు? అక్క, ఏంటమ్మా? అక్క తీసుకో అక్క, నీ చేతులకు పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది. తీసుకో అక్క. గోరింటాకు నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నావు? వేరే ఎవరికైనా ఇవ్వమ్మా. నువ్వు పొరపాటున నాకిస్తున్నావా? లేదక్కా, నేనందరికీ ఇస్తున్నాను. పువ్వులు ఇలా రుబ్బిన గోరింటాకమ్మడం నా వ్యాపారం. నేను బుట్టలో తెచ్చిన పువ్వులు, రుబ్బిన గోరింటాకు ఇక్కడున్న అందరికీ ఇవ్వమని, అది ముఖ్యంగా మీకివ్వమని బయట కలిసిన ఒక అన్నయ్య చెప్పారు. తీసుకోండి అక్క. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి డబ్బులు తీసుకొద్దక్కా. డబ్బులు అన్నయ్య ఇచ్చేశాడు. ఈరోజు వాళ్ళ భార్యకు ప్రత్యేకమైన రోజంట. అన్నయ్య సంతోషంతో నాకు 500 కంటే ఎక్కువ డబ్బులిచ్చాడు. ఎవరా అన్నయ్య? ఇప్పుడు నీకు గుర్తు రావాల్సింది నేను కాదు వసు, నువ్వు మర్చిపోయిన నీ పుట్టినరోజు.
నన్ను కాపాడుకోవడం కోసం నువ్వు కోల్పోయిన మంచి గుర్తులు. అక్క, నేను చెప్పాను కదా అన్నయ్య ఇతనే. వంశీ సార్, పుట్టినరోజు శుభాకాంక్షలు వసుంధరా. అయ్యో, ఈరోజు నా పుట్టినరోజు కదా, నేను మర్చిపోయాను సార్. కానీ అన్నయ్య మర్చిపోలేదక్క. నా తరపు నుంచి కూడా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నా పుట్టినరోజుని మీకు తెలిసినప్పుడు నాకు ఉదయాన్నే చెప్పొచ్చు కదా సార్. విషెస్ సర్ప్రైజ్గా చెప్పాలనిపించింది వసు, అందుకే ఇలా ప్లాన్ చేశాను. మీరు నన్ను కొత్తగా ప్రేమిస్తున్నట్టుంది సార్. నేను చెప్పాను కదా వసు, నువ్వు నా వెంటనే వచ్చిన మరుక్షణం నుండి ప్రతిరోజు ప్రత్యేకమైన రోజే అని. ఈ మంచి రోజులన్నీ నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. మీరు జీవితాంతం నా పక్కనుంటారు కదా సార్, నాకు అది చాలు. నేను సంతోషంగా ఉండగలుగుతాను, ఉంటాను కూడా. నీకు విషెస్ చెప్పాను, ఇప్పుడు నీకు గిఫ్ట్ కూడా ఇవ్వాలి కదా. దాన్ని కూడా నాకు తెలియకుండానే ఇస్తారా? పద వసు. కళ్ళు మూసుకో. హే, కళ్ళు తెరవకు. ఇప్పుడు చూడు. అమ్మ కోరిక వసు. మీరిలా నా అరచేతుల్లో అమ్మ అని రాశారంటే వేరే ఆంతర్యం ఉంది వంశీ సార్. అంటే నేను మాతృత్వాన్ని నోచుకోవాలని, నేను అమ్మ అని పిలిపించుకోవాలనేనా సుచిత్ర మేడం గారి కోరిక. పంచముఖ దీపాన్ని వెలిగించాను. ఇప్పుడు వంశాభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. అయ్యో, నా గుండె వసుంధర కోసం కొట్టుకున్నట్టుగా నా ఎడంకనేంటి ఇలా కొట్టుకుంటుంది? నా బతుకు అప్పుడే చీకటైపోయిందా? అమ్మో, ఇది ఊడిపడిపోయేలా ఉంది. నా వసుంధరని ఎప్పటికైనా 2 కళ్ళతోనే చూడాలి. అమ్మో, నాకేదో జరగబోతుంది. నా కీడు జరగబోతుందేమోనని నా ఎడమ కొట్టు కొట్టుకుంటుంది. ఇప్పుడు ఎలాగైనా నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. వంశీ, నీకు ఒకటే ఆప్షను. కోదండ స్వామి, నన్ను గెలిపించు. నీ గుడికొచ్చి వసుంధర పెళ్లి చేసుకుంటాను. జీవితం, నీ అమ్మ జీవితం, నీ అమ్మ జీవితం.
ఒరే వంశీ, నా వసుందర నాకు ఇచ్చాయిరా. నా జీవితాన్ని అన్యాయం చేయకరా వంశీ. కోదండ స్వామి, ఎంత పని చేసావు కోదండ స్వామి. నీ గుడికొచ్చి మొక్కుంటాను చెప్పాను కదా నీకు, మరి ఎందుకు ఇలా చేసావు? ఓం హర హర మహాదేవ శంభో శంకర. పలకరా భవిష్యానంద స్వామి, పలకరా 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 హరోం హరా. ఐరేంద్ర గారు మీరా? మాటలకేం కానీ ఇంతకీ ఏం ప్లాన్ చేశావు? ఏం జోగేంద్ర, నీకు నాకున్నంత టెన్షన్ కూడా లేకుండా ఇలా చీటీలాట్లాడుతున్నావా? లేదండి ఐరేంద్ర గారు, పొద్దుటి నుంచి నా ఎడంకొన్నో కొట్టేసుకుంటుంది. అరిష్టం ఏమన్నా జరుగుతుందేమోనని అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నానండి. ఓ, మరి ఏమని తేలింది? ఒక్క నిమిషం చూడండి ఐరేంద్ర గారు,